ఎవరైనా చనిపోయిన తర్వాత పిండం కాకులకి ఎందుకు పెడతారో తెలుసా? అంతేకాకుండా సాధారణంగా అయితే అసలు కాకులు ఇంట్లోకి వస్తే శని అంటారు, దరిద్రం అంటారు. అలాంటిది ఒక మనిషి చనిపోయిన తర్వాత తన పిండాన్ని కాకులకి ఎందుకు పెడతారో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు కొత్త వారు ఎవరైనా చూస్తే ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ అయితే చేయండి. 500 సబ్స్క్రైబర్స్కి అది దగ్గరలో ఉన్నాం. ఇప్పుడు కాకులకే పిండం ఎందుకు పెడతారంటే నేను ఒక దగ్గర చదివాను, అది మీతో షేర్ చేసుకుంటున్నాను. రావణుడి అరాచకాలకు భయపడి దేవతలందరూ కూడా జంతువుల శరీరంలోకి అయితే వెళ్ళిపోతారంట. అలా రావణాసుని తప్పించుకున్న తర్వాత దేవతలందరూ ఆ జంతువుల శరీరం నుంచి బయటికి వచ్చి ఆ జంతువులకైతే వరాలు ఇస్తారంట. అలా యముడు కూడా కాకి శరీరంలోకి ప్రవేశించి బయటికి వచ్చిన తర్వాత అప్పుడు యముడు కాకితో అంటాడు, ఎవరైతే యమలోకంలో నరకం అనుభవించే వారి పిండాన్ని నువ్వు తింటావో వారికి నరకం నుంచి శాశ్వతంగా విముక్తి పొందుతాడని కాకితో అయితే యముడు అంటాడు.